నేడు ఎయిర్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమావేశం, రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన సమీక్ష. ఇజ్రాయెల్పై ఉధృతంగా ఇరాన్ ప్రతీకార దాడులు, వందలాది బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తున్న ఇరాన్. ఏఐజీ ఆసుపత్రికి మరోసారి చెకప్ కోసం కేసీఆర్, ఆసుపత్రికి కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 3 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం, థాయిలాండ్ నుంచి శ్రీలంక మీదుగా చెన్నై తీసుకుని వచ్చిన స్మగ్లర్లు. అణు ఒప్పందం కుదుర్చుకొని ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు సరైనవే, ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ నాశనం కావడం ఖాయమన్న డొనాల్డ్ ట్రంప్. నేడు గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం, సాయంత్రం 6 గంటలకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అవార్డుల ప్రదానం. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఉద్యోగుల డిఏ జీవో విడుదల చేసిన తెలంగాణ సర్కార్. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ, మరో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం. విమాన ప్రమాదంలో మరో 4 మెడికల్ మృతి, ఇప్పటి వరకు మెడికల్ కాలేజీలో 28 మంది మృతి. అగ్రిగోల్డ్ స్కామ్ కేసులో కీలక పురోగతి, అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లను చెల్లిస్తున్న ఈడీ. సూపర్ 6 లో కీలక హామీని అమలు చేస్తున్నాం, విద్యార్థుల తల్లుల అకౌంట్లు యాక్టివ్ లేకుంటే యాక్టివ్ చేసుకోమని చెబుతున్నామన్న నారా లోకేష్. కేటీఆర్ పై మరో కేసు నమోదు, సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ, నేడు మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు. రికార్డ్ క్రియేట్ చేస్తున్న బంగారం ధరలు, 1,20,000కు చేరిన తులం బంగారం ధర. డీజీసీఏ కీలక నిర్ణయం, భారత్లోని అన్ని బోయింగ్ విమానాల తనిఖీకి ఆదేశాలు.